చేస్తే మన మీద ఒకరికొకరు నమ్మకాలు పోతాయి కనుక ఇప్పుడు ప్రజెంట్ మనం సీక్రెట్ మీద లెక్కేసుకుందాం. దయచేసి మరి సీక్రెట్ ఇస్తారని ఎవరో డౌట్ పడకండి. సొసైటీ ఉంటుంది, మీకు ప్రతి విషయం తెలియజేసి అమ్మకాలు జరుగుతాయి. ఏ గ్రేడ్ వస్తే ఆ గ్రేడ్ పంచుకుంటాం. ప్రజెంట్ మనం సీక్రెట్ మీద లెక్కేసుకుంటే 21 లక్ష ఇంటూ 25 టన్నులు 5,25,00,000 వస్తుంది. 25 టన్నులు వచ్చినప్పుడు ఈ 5 కోట్లలో 60% మీది. ఎన్ని కోట్లు వస్తాయి మీకు? గట్టిగా చెప్పాలి. ఈ విషయం నేను చెప్తే చాలా మంది నమ్మట్లేదు. ఎలాగంటే మనం చిన్న చిన్న పంటలకి, తక్కువ కాలం పంటలకు అలవాటు పడి ఉన్నాం కనుక దీన్ని నమ్మలేకపోవడం సహజం. కానీ 25 టన్నులు కాదు, దానిలో సగం తీసేస్తారు, 12.5 టన్నులే వచ్చిందండి. 3 కోట్ల ప్లేస్ లో 1.5 కోటి వస్తుంది. మాకు 2 కోట్ల ప్లేస్ లో 1 కోటి రూపాయలు వస్తాయి. ఇది నమ్ముతారా? అది కూడా నమ్మద్దు. దానిలో కూడా సగం తీసేస్తున్నాను. 75 లక్షలు మీకు, 50 లక్షలు మాకు. ఈ మాట చెప్తే ఇంటి 75 లక్షలు ఇస్తారా, పైన వచ్చి మీరు తీసుకుంటారా అంటున్నారు. నో, ప్రతి ఏదైతే కట్టింగ్ జరుగుద్దో ఎంత వస్తే అంత మీకు ఇవ్వడం జరుగుద్ది. లీస్ట్ అమౌంట్ మీ స్థలం మీకుండి 10 సంవత్సరాలు పాటు, అంటే స్థలం వంశపారంపర్యంగా మీదే. దానిలో ఉన్నటువంటి మొక్కకు మేము కాపలా కాసి పెంచి, పోషించి, రక్షించి, మార్కెటింగ్ చేసి వచ్చే ఆదాయం 75 లక్షలకు తక్కువ లేకుండా ఉంటుంది. ఈ రోజున టౌన్ లో ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి చూస్తే 10 సంవత్సరాల్లో 10 రెట్లు పెరిగే అవకాశం లేదు. అమ్మితే కొనే పరిస్థితి కూడా లేదు. అసలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దాని గురించి డిస్కస్ చేసుకోవడం కన్నా ఒక మంచి అవకాశం మీకు కనిపించింది, ఉపయోగించుకోండి. మారుతున్న కాలానికి అనుకూలంగా మనం కూడా మారాలి. మారకపోతే మన భావితరానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అర్థమైందండి? ఎర్రచందనం సాగు, ఎర్రచందనం తోట, మనకు చాలా రకాల డబ్బులు ఉన్నాయి. వడ్డీకి ఇవ్వడానికి చాలా మంది దగ్గర ఉన్నాయి. కొబ్బరి తోటలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి, చేపల చెరువులు ఉన్నాయి, రొయ్యల చెరువులు ఉన్నాయి, వరి పండే పొలం ఉంది, చెరుకు పండే పొలం ఉంది. కానీ ప్రస్తుతానికి ఎర్రచందనం తోటలు ఎవరికీ లేవు. ఈరోజు కొనుగోలు స్టార్ట్ చేసిన మనం ఎర్రచందనం తోటలను కలిగి ఉన్నటువంటి తోటాధికారులను కాబోతున్నాం. కోట్లాధికారులు కూడా కాబోతున్నాం. స్మగ్లింగ్ చేసే వాళ్ళే కోటేశ్వరులు అయితే, తోటలు పెంచి, పోషించి, రక్షించి మనం పంటను పంచుకునే వాళ్ళు ఎందుకు కోటేశ్వరులు కాకూడదు? ఇందాక ఒక పాయింట్ చెప్పారు, మీరు గుర్తు పెట్టుకోండి. ఏంటి గుర్తుంది ఎవరికన్నా? భూమి ప్లస్ మొక్కలు కలిపి మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. భూమి అమ్మాలంటే ఎవరు ఉండాలండి? ఇక్కడ ల్యాండ్ అమ్మాలి, రైతు ఉండాలి కదా. అలాగే మొక్కలు అమ్మాలన్నా కూడా స్పెషల్ గా మా కంపెనీలో కొనుగోలుదారుడు ఉండాలి. ఇక్కడ మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి విఆర్ఓ వచ్చి సర్వే చేస్తాడు, ఏ పంట పండుతుంది ఏంటని. అది కమిషనర్ ఆఫ్ రెవెన్యూకి వెళ్తుంది. మనకు తెలిసినా తెలియకపోయినా రెవెన్యూ కమిషనర్ దగ్గర మన పేరుతో ఎర్రచందనం సాగు చేస్తున్నట్లుగా 10 సంవత్సరాల పాటు రికార్డ్ అయి ఉంటుంది. మనం లెటర్ పెట్టుకుంటాం పక్వానికి వచ్చినప్పుడు, పట్టాదారు పాస్బుక్ ఆధారంగా మొక్కలు పక్వానికి వచ్చినాయి, కటింగ్ పర్మిషన్ ఇవ్వని లెటర్ పెట్టినప్పుడు వారు అటవీ శాఖ ఫార్వర్డ్ చేస్తారు. అటవీ శాఖలు వచ్చి దీని నుంచి పీసెస్ తీసి, దీనిలో ఇంత % ఆయిల్ లిక్విడ్ ఉంది, ఈ బొమ్మ ఇది మెడిసిన్స్ పనికి వస్తుందని చెప్పి సర్టిఫికేట్ ఇస్తూ దానికి నెంబరింగ్ ఇస్తారు. ఆ నెంబరింగ్ ప్రకారం కోసి పక్కన పెట్టి సొసైటీ దాన్ని ఒక్కసారిగా మేము వచ్చిన ఆదాయాన్ని 40-60%, అది 1 కోటి రానివ్వండి, అంటే 5 కోట్లు రానివ్వండి, ఇంకా పైన రానివ్వండి. ఏ గ్రేడ్ వస్తే 1 టన్ను 52 లక్షలు గవర్నమెంట్ రేటు. ఒకసారి లెక్కేసుకోండి, 25 టన్నులు ఇంటూ 52 లక్షలు. లేదా బీ గ్రేడ్ వస్తే 38 టన్నులు ఇంటూ 38 లక్షలు ఇంటూ 25 టన్నులు. చాలా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. నేను చాలా తక్కువలో తక్కువ పారేస్తే వచ్చే డబ్బులు చెప్పాడు 75 లక్షలు అనేది. అయితే ఈ విషయాన్ని చాలా మంది నమ్మలేకపోతున్నారు, ఎందుకంటే అలవాట్లేదు కదా. మనం చిన్న చిన్న పంటలకు అలవాటు పడి ఉన్నాం, తక్కువ కాలంలో వచ్చే పంటలకు అలవాటు పడి ఉన్నాం. ఒక ఆయన ఏమంటున్నారంటే, ఇన్ని లక్షలు వస్తున్నప్పుడు మీరే చేసుకోవచ్చుగా, మా దాకా ఎందుకు? అలా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇదంతా మీరే ఉంచుకుంటే అన్ని మీకే మిగులుతాయి కదా.
మాకివ్వటం ఎందుకు కదా సార్? చాలా దూరం నుంచి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొచ్చారు. టైం ఫోన్ల కోసం వేస్ట్ చేసుకోకండి. ఈ 500 ఎకరాలు 1000 ఎకరాలు కాదు, మా గోల్ వచ్చి ఈ ఎర్రచందనం రైతులుగా రాసే లిస్టు మా కంపెనీ ద్వారా 1,00,000 మందికి ఇవ్వాలి. 1,00,000 మందికి 25 సెంట్లు చొప్పున అమ్మాలంటే ఎంత భూమి ఉండాలి? 25,000 ఎకరాల పైన ఉండాలి. 25,000 ఎకరాల్లో 40% మాది, 60% మీది. ఎన్ని వేల ఎకరాలు మాకు ఉంటుందండి పంట? మరి 10,000 ఎకరాలు పెద్దదా, ఈ 500 ఎకరాలు పెద్ద? మీరే చేసుకోవచ్చుగా అనుకునే వాళ్ళకి నా ఆలోచన, మా కంపెనీ 10,000 ఎకరాల పంటకి వారసులం కావాలి. సరిపోతుందా? ఇంకేం డౌట్ ఉందా? తర్వాత నాతో మాట్లాడదాం. కానీ ఇంకొక ఆయనకి ఏంటంటే, ఒక మిడ్ నైట్ మొత్తం మీరే నరికేసుకుని అమ్మేసుకుంటే మా పరిస్థితి, మేము దూరంగా ఉన్నాం కదా. డౌట్స్ ఇవన్నీ. ఒక మిడ్ నైట్ నరికేసే పంట కాదండి ఇది. ఎస్పెషల్లీ మా కంపెనీలో కొనుగోలు చేయబోతున్న కస్టమర్లారా, మీ యొక్క అనుమతి లేకుండా ఇందులో ఏ ఒక్క చెట్టు నరికినా మేము నేరస్తులం. మీకు రిజిస్ట్రేషన్ లో దానికి ఫీజు కట్టి 100 మొక్కలు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఏ ఒక్క మొక్క తగ్గిన 100కి లీగల్ గా మీరు మా మీద క్వశ్చన్ చేయొచ్చు. 100 మొక్కలు మీకు లెక్క పెట్టి కట్ చేసేటప్పుడు మీ 100 మొక్కలు మీకు అప్పచెప్పే బాధ్యత కంపెనీది. ఇంకా ఆ మొక్కలు లేకుండా భూమిని రిజిస్ట్రేషన్ చేసే కంపెనీలు కొన్ని ఉంటాయి. వాళ్ళ మిడ్డే నరికినా కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ లో మొక్కలు లేనప్పుడు మొక్కల మీద ఆధిపత్యం కస్టమర్స్ ఉండదు. మేము చాలా మంది దూర దేశాల నుంచి కూడా పేమెంట్ చేసేస్తున్నారు కనుక 100% ఈరోజు మాట చెప్పింది కాగితం పూర్వకం ఉంటే 10 years తర్వాత నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము ప్రజెంట్ మొక్కలు కూడా కలిపి దానికి ఫీజు అధికంగా కట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి ఏకైక కంపెనీ మాదని చెప్పడానికి మరింత గర్వపడుతున్నాం. తర్వాత దూరం, చాలా దూరం అయిపోయిందండి. ఎంతమంది ఈ భావన ఏమ్మా? నవ్వుగా చెప్పండి, ఇబ్బంది లేదు, మాట్లాడుకుందాం. నేను చెప్పేస్తే మీరు ఇంత కూర్చోరన్నారు. దూరం నేను ఇప్పుడు చెప్పేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఓకే రైట్. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. మీ సర్కిల్ అంటే మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ ఊళ్ళో కానీ, మీ ఊరు పక్కన కానీ అమెరికా పోయినటువంటి వాళ్ళు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు, ఎవరు తెలియదని నాకంటే అమెరికా పోయిన వాళ్ళు అనేవాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు చేతి కట్టండి. మన బంధువుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ, లేదా మన ఊర్లో కానీ, మన ఊరు పక్కన కానీ అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారా లేరా? ఎందుకు పోయారు? బాగా చదువుకుని విద్యాబుద్ధులు నేర్చుకుని మెరిట్స్ దేనికి పోతున్నారు? డాలర్ల కోసం. మన రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైన పంట అది ఆంధ్రులకు వరం, మన జన్మత, మనకు హక్కు. ఇది దూరం ఏంటండి అసలు? 16 గంటల పాటు ఆకాశంలో ప్రయాణం చేసే అమెరికా దూరమా? అమరావతి అనంతపురం హైవే 16 లైన్స్ రాబోతుంది రోడ్డు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. దానికి జస్ట్ దగ్గర మనం ఇక్కడికి ఒక 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ రోడ్డు. విజయవాడ నుంచి బయలుదేరితే 2.5 hours ఇక్కడికి వచ్చేస్తాం. ఇది దూరం. మీ 4 రాళ్లు మీ సైట్ చుట్టూ ఉండి పట్టాదారు పాస్బుక్ వచ్చిన తర్వాత దాంట్లో మీ నేమ్ బోర్డు ఉంటుంది. మీరు ఎత్తుకో అక్కర్లా, మీ నెంబర్ ఉంటుంది, నేమ్ బోర్డు ఉంటుంది, ఫోన్లో అనుసంధానం చేసి ఉంటుంది. బయలుదేరి వచ్చిన తర్వాత నేరుగా ఆ ఫోన్ చూసుకుంటూ మీ సైట్ కాడికి వచ్చేవచ్చు. దీన్ని దూరం అనుకుంటాం మహాపాపం. మన రాష్ట్రం అది. ఇంతలో ఏం జరిగిందంటే గవర్నమెంట్ లెక్కల్లో ఎర్రచందనం మాకు అంతరించిపోతా ఉంది. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. భూమండలం మీద మనకు తప్ప మరి ఎక్కడ లేని అద్భుతమైన సంపద అంతరించిపోతుంది. ఎంతమందికి ఇబ్బంది ఉంది ఈ మాట? ఈ అంతరించిపోతుంది కనుక గవర్నమెంట్ దీన్ని బతికించడం కోసం డిపార్ట్మెంట్ ఉపయోగించి ఎర్రచందనం
చైతన్య రథాలని చెప్పి తయారు చేసి ఈ నల్లమల శేషాచలం ఫారెస్ట్ రేంజ్ లో ఉన్న గ్రామాల చుట్టూ తిరుగుతూ హరికథలు చెబుతూ బుర్రకథలు చెబుతూ మీరు మొక్కలు పెంచండి, మీకు అవార్డులు ఇస్తాం, రివార్డులు ఇస్తాం, సన్మానాలు చేస్తాం అంటూ ఇళ్లమడబడి మొక్కలు పెంచుతున్న సందర్భంలో ఆ మొక్కలు పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, రకరకాలుగా పారేయవచ్చు. శ్రద్ధ లేని ఈ రోజుల్లో సామూహిక వ్యవసాయం సమభాగం అని మనందరం భాగస్వాములైతే ఈ జాతీయ సంపదను కాపాడొచ్చనే ఒక ఆలోచనతో మీ అందరినీ అంతరించిపోతున్న ఎర్రచందనం మొక్కని కాపాడే దానిలో భాగస్వాములు కావాల్సిందిగా కంపెనీ తరపు నుంచి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఫస్ట్ వెంచర్ చూశారు కదండి అందరూ, ఎలా ఉంది? అది బాగుందంటే గట్టిగా చెప్పలు పెడదాం. ఇది రెండో వెంచరు. ఇప్పుడు మూడో వెంచర్ని 500 ఎకరాలు. ఒకసారి ఆలోచించండి. నేనైతే దీని గురించి కూడా చాలా గర్వంగా చెప్పబోతున్నా. అంటే ఒక వ్యాపార రంగం స్టార్ట్ అయినప్పుడు దాన్ని డూప్లికేట్ చేసే విధానం రకరకాలుగా తయారవుతుంది. నేనైతే మీ అందరి సమక్షంలో చెప్తాను, ఈ ఎర్రచందనాన్ని ఈ రకంగా చేయొచ్చు అనే కాన్సెప్ట్ రాసిన వ్యక్తి నేనే. రకరకాలుగా డూప్లికేట్ చేసి వెళ్తా ఉంది. అలాంటి కరోనా వచ్చి ఒకరినొకరు మాట్లాడుకోకుండా మూతులకు అడ్డాలు కట్టుకుని తాగాల తినాల వద్దనే చోట భయపడుతున్నటువంటి ఈ తరుణంలో 500 ఎకరాల వెంచర్ లాంచ్ చేశాం మేము. మీకు ఎవరికి అది ఆనందం అనిపించట్లేదా? 500 ఎకరాలు. చాలా మంది ఒకసారి ఫుల్ పడ్డారంటే 500 ఎకరాలు, 50 ఎకరాలు కూడా అమ్మలేని కంపెనీలు 500 ఎకరాలు అయిందని. నాకైతే చాలా నమ్మకం ఉంది. అంతరించిపోతున్న ఈ మొక్కను కాపాడే దాంట్లో భాగస్వాములు కావాలని పిలుపునందుకు చాలా మంది వస్తారు, కొంటారనే నమ్మకంతో మేము 500 ఎకరాలు లాంచ్ చేశాం. ప్రజెంట్ ఎలాంటి కలర్ బ్రోచర్లు లేకుండా ఒక పిచ్చి కాగితం మీద పిచ్చి గీతలాగా రాసి ఇలా ఇస్తే ఇప్పుడు 100 ఎకరాలు అయిపోయింది. స్టార్ట్ అయిన దానిలో పని మొదలు పెట్టే లోపల కలర్ బ్రోచర్ వస్తుంది. ఈ లోపు కంపెనీ వైపు నుంచి కస్టమర్స్కి ఇస్తున్నటువంటి గిఫ్ట్ ఏంటంటే, ఎవరైతే ఈ రోజున దీన్ని బుక్ చేసుకుని 2 లక్షలు అగ్రిమెంట్ చేశారో వారి పేరుని ఆ నెంబర్ని ప్రతి మంగళవారం సాయంత్రం 5 ఆఫీసులో డిప్పు రూపంలో లాటరీ తీయడం జరుగుతుంది. ఇప్పుడు 7 సార్లు తీసాం. కస్టమర్స్ అండ్ మార్కెటింగ్ మిత్రుల సమక్షంలో 2 లక్షలు కట్టిన తర్వాత ఎవరికైతే డిప్పులో నెంబర్ వచ్చిందో వారు ఇంకొక ₹1,00,000 కడితే చాలు. అంటే 6 లక్షల దాన్ని 3 లక్షలకి మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తున్నాం. ఓకేనండి. ఇంకా నేనైతే దీన్ని స్పెషల్ ఇంకో మాట చెప్పబోతున్నాను. బంగారం పండే పంట పొలాల్లో పెట్టుబడి పెట్టి బీళ్లుగా చేసే ప్రక్రియ నుంచి బీళ్లుగా పడి ఉన్నటువంటి ఈ భూముల్లో ప్రపంచానికి అవసరమైన ఎర్ర బంగారాన్ని పండించడానికి మీరందరూ మరొకసారి ముందుకు రావాలని కోరుకుంటూ, మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వారిని తీసుకుని వెంచర్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి 3వ వెంచర్లోకి వెళ్ళి ఈ పేపర్ చూసి ఆ యొక్క విధానం మీకు చెప్తారు, వాళ్ళు ఎలా చేయాలా ఇవి అలా మీరు అప్లికేషన్స్ రాయటం ఆ కార్యక్రమాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, భోజనం చేయడం వల్ల మరొకసారి భోజనం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. Vamos a ver ahí, ¿no?